ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ బహిరంగ క్షమాపణ చెప్పాలని సీనియర్ న్యాయవాది మక్బూద్ అహ్మద్ డిమాండ్ చేశారు. ఓవైసీ తనపై తప్పుడు ఆరోపణలు చేశారని, వెంటనే తనపై చేసిన ఆరోపణలు బేషరతుగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఓవైసీ కామారెడ్డికి వచ్చి నిజానిజాలు తెలుసుకుని మాట్లాడాలని మక్సూద్ అహ్మద్ సూచించారు. సొసైటీలో ఒక మంచి సమాజానికి నిలబెట్టాలని ఒక మంచి ఆలోచనతో నేను నిజామాబాద్ లో ఈ గురించి మాట్లాడలేదని చెప్తా ఉన్నాను. నీకు అంతే ఉంటే నా గురించి నీ దగ్గర రిమాండ్ 30 లక్షల రూపాయలు మక్సూద్ అనే వ్యక్తి తీసుకున్నాడని అడిగితే నువ్వు నాకు కాల్ చేయనుంటివి, నువ్వు నాతో మాట్లాడనుంటివి. నీకు సంబంధించిన నిజామాబాద్ ప్రతి ఎంఐఎఫ్ కార్యకర్తలు నా వాళ్ళే, నాతో ఉంటారు, నాతో తిరుగుతారు. నేను ప్రతి ఒక్క బీజేపీ, కాంగ్రెస్, టిఆర్ఎస్, ఏఎంఐఎఫ్ అందరితో నేను ఒక మంచిగా ఒక ఫ్రెండ్లీ మూమెంట్ గా నేను తీసుకుంటా. కాబట్టి నీకు వాళ్ళు చెప్పినారు కూడా మక్సూద్ అనే వ్యక్తి ఇలాంటి వాడు కాదు అన్న ఒకసారి మాట్లాడదామంటే కూడా నువ్వు స్టేజ్ మీదకి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది. నువ్వు ఒక మైనారిటీ లీడర్వి అసదుద్దీన్ ఓవైసీ గారు, నేను చెప్తా ఉన్నాను మీకు ఈ స్టేజ్ నుంచి. నేను ఈరోజు కామారెడ్డికి వచ్చాను, నా ఆఫీస్ లో కూర్చున్నాను, నా ఆఫీస్ నుంచి నీకు స్టేట్మెంట్ ఇస్తున్నా. నువ్వు ఒక లీడర్వి, మైనారిటీ లీడర్వి, నెత్తి మీద టోపీ పెట్టుకొని నువ్వు మాట్లాడతావు కదా. నేను ఇవాళ నీకు చెప్తా ఉన్నా, నీకు కూడా మస్జిద్ అదే పవిత్రం, నాకు కూడా అదే మస్జిద్ పవిత్రం. నీకు కూడా అదే ఖురాన్ పవిత్రం, నాకు కూడా అదే ఖురాన్ పవిత్రం. నువ్వు రా కామారెడ్డికి, ఏ మస్జిద్ లో కూర్చుందాం చెప్పు, నేను అక్కడ ఖురాన్ కూర్చొని చెప్తా, నువ్వు కూడా ఆడ కూర్చో. నువ్వు బేస్లెస్ అలిగేషన్ చెప్పినావు కాబట్టి నువ్వు అందరు